ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో, చాలా పెద్ద దెబ్బలే తగిలాయే. నాకంతా బానే ఉందమ్మా. విహారి, మొత్తానికి జరిగిన కుట్రని బయటపెట్టి పెద్ద ముప్పు నుంచి తప్పించుకున్నావు. వదినా, విహారీ తప్పించుకోలేదు. లక్ష్మి విహారీ కోసం తన ప్రాణాలకి తెగించి మరీ పోరాడి ఈ గండం నుంచి గట్టెక్కించింది. తనే ఊరికే కాపాడలేదు మరిది గారు. తన ఎండి పోస్ట్ కోసం కష్టపడింది. దాంతోపాటు విహారిని కాపాడింది. ఏది ఏమైతేనేమి బావా, నీ మీద మన కంపెనీ మీద పడిన మచ్చ పూర్తిగా తొలగిపోయింది. నా పేరుని, ఇంటి పరువుని, మన కంపెనీ ప్రతిష్టని కాపాడింది లక్ష్మినే. తను ఎప్పుడు పదవులకు ఆశపడదత్తయ్య, బాధ్యతలకి వెనకడుగు వేయదు. ఈరోజు తనే లేకపోతే మనకి ఏమీ మిగిలేది కాదు. మేము జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చేది. తన కష్టాన్ని మీరు గుర్తించకపోయినా పర్వాలేదు, తన ధైర్యాన్ని మీరు మెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి తన సాయాన్ని మాత్రం మర్చిపోకండి. అమ్మయ్యా, నా భార్య ఎండి పోస్ట్ పోయింది ఎలా అని చాలా మదన పడిపోయాను. ఎలాగైతేనే తిరిగి నా ఫ్రెండ్ని కాపాడి తన ఎండి పోస్ట్ని నిలబెట్టుకుంది. ఇదంతా సరే, అసలు ఈ కుట్రంతా చేసిందెవరు? అదే ఇప్పుడు తెలుసుకోవాలతయ్య. బావా, మనమింత ఇబ్బందులు పడ్డానికి కారణమైన వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు. విహారీ, మనము ఎవరికీ ఏ అపకారమూ చేయలేదు. కాని మన మీద ఇంత పగబట్టి ఇంత చేశారంటే వాళ్ళని క్షమించొద్దు. చట్ట ప్రకారం శిక్ష పడేలా చెయ్యి. అమ్మా, ఆల్రెడీ ఇంటర్నల్గా కొంతమంది ఆఫీస్ స్టాఫ్తో నేను ఎంక్వైరీ చేయిస్తున్నాను. అలాగే పోలీసులు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఖచ్చితంగా తప్పెవరైతే చేశారో వాళ్ళు తప్పించుకోలేరు. మన పేరు పరువు తీశారు. చివరికి సాక్ష్యాల కోసం వెళ్ళి లక్ష్మి ప్రాణం తీయడానికి ప్రయత్నం చేశారా? వాళ్ళ మీద అంతకంతకు పగ తీర్చుకోవాల్సిందే. మూర్తి గారు చెప్పండి. సార్, కొత్తగా వచ్చిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాను సార్. ఎవరు వాళ్ళు? అసలు దేనికోసం మన షేర్ వాల్యూ పెంచి మన దగ్గర కొన్నారు? నేను చెప్పే విషయాన్ని మీరు నమ్ముతారో లేదో తెలియదు సార్. ఏంటో అది చెప్పండి మూర్తి గారు. సార్, వాళ్ళ వెనకాలండి ఇదంతా నడిపించింది ఎవరో కాదు సార్, అంబికా మేడం. అంబికా మేడం. అంబికా మేడం. అంబికా మేడం. అత్తయ్య, అవును సార్, వాళ్ళ ద్వారా అంబికా మేడం ఆమె ఎప్పటికీ చైర్మన్గా ఉండాలనే కుట్రలో భాగంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఆమెకు సపోర్టుగా ఉండేవాళ్ళు ఉండాలని ఇప్పుడు ఉన్న వాళ్ళ దగ్గర భారీ మొత్తానికి షేర్స్ కొన్నారు సార్. నేను నమ్మలేకపోతున్నాను మూర్తి గారు. సార్, నేను 1కి 2 సార్లు చెక్ చేసి అంబికా మేడం అకౌంట్స్ కూడా చూసి ఆమె అకౌంట్లో కూడా కొంత డబ్బులు పడ్డాయని కన్ఫర్మ్ చేసుకున్నాకే అందరినీ ఎంక్వైరీ చేసి మరీ చెప్తున్నాను సార్. సరే మూర్తి గారు. బావా, ఏమైంది? అత్తయ్య అని ఏదో అంటున్నావు? ఏం లేదు సహస్ర. లక్ష్మి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. వసుదా, తీసుకెళ్ళు. అలాగే వదినా. రా లక్ష్మి.
విహారీ గారు, అది నా ఫోన్. సంధి ఫోన్ చేస్తుంది, మాట్లాడతాను. హలో లక్ష్మి. సంధి గారు, నేను విహారీని మాట్లాడుతున్నాను. విహారీ గారు, లక్ష్మి లేదా? తన ఫోన్ నా దగ్గరే ఉంది. ఎందుకు ఈ విషయం ఏంటి? విహారీ గారు, ఇందాక కోర్టులో లక్ష్మి ఫుల్ వీడియో ఎవరికి చూపించలేదు. ఆ ఫుల్ వీడియోలో చచ్చినట్టు నాటకం ఆడిన వాళ్లతో పాటు సుభాష్ అని ఒక అక్యూజ్డ్ ఉన్నాడు. సుభాష? వాడు అక్కడున్నాడంటే ఇదంతా చేసింది వాడేనా? అవును. ఆ నలుగురిని విచారిస్తే సుభాష్ పేరు చెప్పారు. వాణ్ణి ఇంతకు ముందు అరెస్ట్ చేయించినా, వాణ్ణి చావు దెబ్బలు కొట్టినా వాడికి ఇంకా బుద్ధి రాలేదా? కానీ విహారీ గారు, ఇంకొక షాకింగ్ విషయం కూడా ఉంది. ఏంటది? ఈ విషయాన్ని నేను కూడా నమ్మలేకపోతున్నాను. ఏంటో చెప్పండి సంధి గారు. ఆ సుభాష్ మీద అనుమానంతో ఎంక్వైరీ చేస్తే అతని ఫోన్ నంబర్ నుండి ఎవరికి కాల్ చేశాడు, ఎవరితో మాట్లాడాడో రికార్డింగ్స్ అండ్ డీటెయిల్స్ అన్ని తెప్పించాను. వాళ్ళ మాటల్ని బట్టి చూస్తే వాడి వెనకుందెవరు? ఇదంతా చేసిందెవరు? ముఖ్యంగా లక్ష్మిని చంపాలని చూసిందెవరు? మీ చిన్న మేనత అంబిక. చిన్న మేనత అంబిక. వాడితో అంతా ప్లాన్ ప్రకారం వెనకుండి చేయించింది అంబిక గారే. ఈ విషయం చెప్దామని ఫోన్ చేశాను విహారీ గారు. విహారీ చేతిలో గన్నేంటి? విహారీ, ఏం చేస్తున్నావు విహారీ? దయచేసి అడ్డులేవండి, నేను వెళ్ళాలి. గన్తో ఎక్కడికి వెళ్తున్నారు విహారీ గారు? ఏమైందో చెప్పు విహారీ. మన వెనకుండి కుట్ర చేసిన వాళ్ళెవరో తెలిసింది. ఎవరి విహారీ? ఎవరో కాదు మావయ్య, మన ఇంట్లోనే ఉంటూ మన మనిషిలాగే నటిస్తూ మన వెనక గోతులు తీసింది అంబిక అత్తయ్య.